కష్టాలు వచ్చినప్పుడు దేవుని చిత్తం నుండి పారిపోవడం పరిష్కారమా? యజమానిగా ఎలీమెలెకు చేసిన అతిపెద్ద తప్పు ఏంటి? సరే చెప్తాను, విను. ఎలీమెలకు ఒక గొప్ప భర్త, ఒక గొప్ప తండ్రి కూడా. ఎందుకంటే తన కుటుంబానికి ప్రొవైడ్ చేయాలనేటటువంటి గొప్ప ఆకాంక్షను కలిగి ఉన్నటువంటి వాడు, తన బాధ్యతను తను నెరవేర్చాలనేటటువంటి ఆశ కలిగి ఉన్నవాడు. ఇక్కడ మనం రూతు గ్రంథంలో 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే ఎలీమెలకు ఏం చేస్తూ ఉన్నాడంటే, బెత్లెహేంలో కరువు వచ్చిందని చెప్పి కుటుంబాన్నంతటినీ తీసుకుని మోయాబు దేశానికి వాళ్ళకి ఆహారాన్ని ఇవ్వటానికి వెళ్ళాలని నిర్ణయం చేసుకుని మోయాబు దేశానికి వెళ్తూ ఉన్నాడు. ఒక భర్తగా, ఒక తండ్రిగా తన కుటుంబానికి ఆహారాన్ని ఇవ్వాలి, పోషించాలి అని అనుకోవటం చాలా మంచి విషయమే. కానీ ఎలీమెలకు చేసిన తప్పేంటో మీకు తెలుసా? దేవుడు ఇశ్రాయేలీయులకి భూమిని, వారు ఉంటున్న దేశాన్ని వాగ్దాన దేశముగా వారికి అనుగ్రహించి ఉన్నాడు. ఈ వాగ్దాన దేశము దేవుడు వారితో చేసిన నిబంధనతో టైఅప్ అయి ఉంది. అయితే ఎలీమెలకి ఏం చేస్తూ ఉన్నాడంటే, ఆ వాగ్దానపు దేశాన్ని విడిచిపెట్టి వెళుతూ ఉన్నాడు. అంటే దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని రెండింటినీ కూడా విడిచిపెట్టి ఎలీమెలకు దేశాన్ని దాటి వెళుతూ ఉన్నాడు. మరి ఎక్కడికి వెళుతూ ఉన్నాడు? మోయాబు దేశానికి, అన్య దేశానికి వెళుతూ ఉన్నాడు. ఈ అన్య దేశంలో దేవునికి వ్యతిరేకమైన దేవుళ్ళు, దేవతలు అక్కడ ఉండటం మనం చూస్తాము. మరి ముఖ్యంగా మోయాబులో కీమోష్ అనేటటువంటి దేవుడు ఉండటం మనం చూస్తాం. ఆ దేవుడికి చంటి బిడ్డలని సాక్రిఫైస్ కూడా చేస్తారు అక్కడ. సో అటువంటి చీకటి దేశానికి వెళ్ళి వారి యొక్క జీవనాన్ని గడపాలని అనుకుంటూ ఉన్నారు. ఎలీమెలకు తనకున్నటువంటి బాధ్యతను తాను నిర్వర్తిస్తున్నాను అని అనుకుంటూ ఉన్నాడు. కానీ అదే విషయంలో పప్పులో కాలేస్తూ ఉన్నాడు. తన కుటుంబాన్ని చీకటిలోనికి నడిపిస్తూ ఉన్నాడు. తన కుటుంబాన్ని పాపములోనికి నడిపిస్తూ ఉన్నాడు. అది చాలా పెద్ద పొరపాటు. అసలు వారు ఉంటున్న దేశంలో కరువు ఎందుకు వచ్చిందని కనుక మనం పరిశీలన చేస్తే, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం ప్రకారంగా మనం చూస్తే, కరువు అనేది దేవుడు పంపించే ఒక తెగులు. ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు దేవుడు చెప్పినట్లుగా కాకుండా దేవునికి అవిధేయతగా జీవిస్తారో, తాను చేసిన నిబంధనకి అవిధేయులుగా జీవిస్తారో, అప్పుడు ఈ తెగుళ్ళు రావటం జరుగుతుంది. అందులో ఒక తెగులు కరువు. ఈ రూతు గ్రంథం అనేది న్యాయాధిపతుల కాలంలో జరుగుతూ ఉంటుందంట. ఈ న్యాయాధిపతుల కాలం అనేది ఇజ్రాయేలీల చరిత్రలో ఒక చీకటి కాలము. మనం న్యాయాధిపతుల గ్రంథం చివరి అధ్యాయం చివరి వచనాన్ని గనుక చూస్తే అక్కడ రాయబడి ఉంటుంది ఏమంటే, ఆ దినములలో ఇజ్రాయేలీలకి రాజు లేడంట, ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ ఉండెను అనేటటువంటి మాటని మనం అక్కడ చూస్తాం. అందుకనే దేవుడు ఏం చేశాడంటే, బెత్లెహేము పైనకి దేవుడు కరువును తీసుకురావటం జరిగింది. ఎందుకంటే దేవుడు వారిని క్రమశిక్షణ చేస్తూ ఉన్నాడు. దేవుడు వారిని సరైన మార్గంలో నడిపించాలని ఆశిస్తూ ఉన్నాడు. దేవుడు వారిని మరలా ఆయన వైపుకు త్రిప్పుకోవాలని ఆశిస్తూ ఉన్నాడు. కానీ అటువంటి సమయంలో ఎలీమెలకు ఏం చేస్తూ ఉన్నాడంటే, దేవుని చిత్తాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోతూ ఉన్నాడు. మనం మన కష్టాలు వచ్చినప్పుడు దేవుని చిత్తములో నుంచి బయటకి ఎప్పుడు వెళ్ళకూడదు. దేవుడు మనల్ని ఉంచిన ప్రదేశంలో ఒకవేళ గనక కష్టాలు వచ్చినట్లయితే, ఆ కష్టాల్లో దేవుని వైపు తిరిగి పశ్చాత్తాపడి ఏదైనా పాపం చేసి ఉంటే, ఇదిగో దేవుని పైన ఆధారపడి జీవించాలి. కానీ దేవుని చిత్తాన్ని మీరి బయటికి వెళ్ళటానికి వీలు లేదు. అంత మాత్రమే కాదు, ఎలీమెలకు అంటే హెబ్రీ భాషలో అర్థం ఏంటంటే, గాడ్ ఈజ్ మై కింగ్, దేవుడే నా రాజు. కానీ ఎలీమెలకు జీవితంలో తనకు తానే రాజుగా ఉన్నాడు. దేవుడు రాజుగా లేడు. దేవుడు గనక రాజుగా ఉండుంటే దేవుడు చెప్పిన మాటలకు విధేయత చూపించి అట్టి రీతిగా ఎలీమెలకు జీవించేవాడు. కానీ ఎలీమెలకు ఏం చేశాడు? తన జీవితానికి తానే రాజు అయిపోయి తన ఇష్టానుసారంగా ప్రవర్తించడం జరిగింది. తన కుటుంబాన్ని దేవుని ఆశీర్వాదం నుంచి, దేవుని ప్రసన్నత నుంచి, దేవుని సన్నిధి నుంచి ఎలీమెలకు బయటికి తీసుకువెళ్ళాడు. తద్వారా తన పైనకి, తన కుటుంబం పైనకి దేవుని యొక్క ఉగ్రతని తెప్పించుకోవటం జరిగింది. మరి మీరు మీ జీవితాలకి రాజుగా ఉన్నారా? లేకపోతే దేవుణ్ణి సింహాసనం పైన కూర్చోబెడుతూ ఉన్నారా మీ జీవితాల్లో?
ఒకసారి ప్రశ్నించుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.